మైత్రి పాఠకులకి, శ్రోతలకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మైత్రి నవలా విభాగంలో చిన్న నవల 'నివేదన' మూడో భాగం. ఆ మర్నాటి నుంచి జీవితం చాలా విచిత్రంగా మారిపోయింది రమేష్‌కి. అదే రమేష్ తమాషా. మన జీవితంలో అవేర్‌నెస్ ప్రారంభమైతే కానీ జీవితానికి అర్థం గమ్యం తెలీదు. అది వచ్చేదాకా బతుకుతున్నది లెక్కే కాదసలు. భుజం మీద తడుతూ అన్నాడు మిత్ర. ఇద్దరూ ఆ పల్లెకి సమీపంలో ఉన్న అడవిలో ఏవో మూలికల కోసం వచ్చారు. ఒరేయ్ రమేష్! నాన్న, నీది కేతు నక్షత్రం. నీ చేతుల్లో విషమూలికా ప్రభావం ఎక్కువ ఉంటుంది. మహాభయంకర విషయాలు దిగిపోతాయి. ఇదిగో ఇవి నీకు అనుకూల ఘడియలు. అప్పటిదాకా ఆగి మూలికని భక్తితో ప్రార్థించి స్పృజించి తీసుకురండి. మిత్రకు విషప్రయోగాన్ని అరికట్టే వైద్య ప్రక్రియ చెప్తాను అన్నారు తాతయ్య. వాళ్ళిద్దరూ బయలుదేరుతుండగా. చెట్టుని ప్రార్థించి అర్థం కాలేదు రమేష్కి. అవును రమేష్, చెట్టుకు ప్రాణం ఉంటుంది, అనుభూతి ఉంటుంది. మన దేశపు సైంటిస్ట్ బోస్ చెప్పలేదు? ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి చదివావా లేదా? అందులో నోబెల్ బహుమతి పొందిన బాటనిస్టు విషపూరితమైన క్యాక్టస్తో ఆప్యాయంగా మాట్లాడి దానిలో మాలిక్యులర్ చేంజ్ తెప్పించి దాని నుంచి విషరహితమైన క్యాక్టస్ను జన్మింపజేశాడు. ఆశ్చర్యపోతూ వింటున్నాడు రమేష్. పున్నమి నాడు ఔషధులకు ప్రాప్తించే శక్తి, ఏ మూలికను ఏ నక్షత్ర జాతకుడికి ఎలా ప్రయోగించాలో, ఏ రత్నాన్ని ఏ జాతకస్తులు ధరించాలో మానాలో, ఏ మంత్రప్రయోగం వల్ల మూలికకు రససిద్ధి కలుగుతుందో. ఒకటేమిటి, తాతయ్య అనర్గళంగా చెప్తుంటే మిత్ర అతిభక్తిగా నోట్స్ రాసుకుంటున్నాడు, రికార్డ్ చేసుకుంటున్నాడు. మిత్ర వచ్చి రాగానే లౌక్యంగా బామ్మకు పట్టుచీర కొనిపెట్టేశాడు. పాతదైపోయి చిరిగిపోతున్న తాతయ్య ధోవతి ఆయన జ్ఞాపకంగా తను తీసుకుని ఆయన కొత్త పట్టు పంచలు కొన్నాడు. పూర్వకాలపు జాజికాయ చెక్కతో చేయించిన దేవుడి మందిరం విరిగిపోతుంటే మంచి టేకుతో దేవుడి మందిరం తయారు చేయించాడు. అందుకే అతను ఊరికే పడి తింటున్నాడు అని అమ్మమ్మ సనక్కుండా ఓపిగ్గా అతనికి కావలసినవన్నీ అమర్చి పెడుతోంది. కానీ మధ్య మధ్య ఆవిడ రాద్ధాంతం మానదు. మిత్ర వచ్చిన రోజున వచ్చి దెయ్యం పట్టింది అన్నవారి తాలూకు మనుషులు ఇచ్చిన దక్షిణతో గాజులు చేయించుకుంటానని సంబరపడిపోయింది ఆవిడ. ఠట్ వీల్ కాదు అంటూ వేద పాఠశాల పిల్లలకు అన్నప్రసాదాన్ని కానుగ్గా పంపించాడు తాతయ్య. ఆ రోజున ఇంటిన పడి బండ తిట్లు తిట్టింది రంగనాయకమ్మ, మిత్ర ఉన్నాడని కూడా చూడకుండా. గౌరీనాథ్ శాస్త్రి గారు తొణకలేదు, బెణకలేదు. పోనీ ఇచ్చేయకపోయావా తాతయ్య, ఆవిడ నోరు మూసుకుంటుంది కదా అన్నాడు రమేష్ విసుగ్గా. ఎట్లా ఇమ్మంటావు నాన్న, అది మన సొమ్ము కాదురా. వాడెవడో గ్రహదోషంతో పిశాచ బారిన పడి మనకు నివారణకు దక్షిణిస్తే అది అనుభవించామంటే మనకు ఆ దోషం పడుతుందన్న. వాడిని బాగు చేసిన దైవం, నేను నిమిత్త మాత్రుణ్ణి. ఆ సొమ్ము కాసుపడితే ఆ పాపం నేను మొయ్యాలి. దైవం హుండీలో సొమ్ము అపహరించినట్లే కదా. ఆ సొమ్ము చెల్లించిన వాడి పాపంలో మనకు భాగం వస్తుందిరా. ఆశ్చర్యపోయాడు రమేష్. ఈ విషయం ఎంతమందికి చెప్తే ఒప్పుకుంటారు? దైవాదాయాన్ని దొంగలు ఊడు దోచుకుంటున్నట్టు పంచుకుంటున్న మంత్రులు, సామంతులు, సామాన్యులు, వీరందరి గతి ఏమవ్వాలి? ఈ అమాయక ఛాందస్సు బ్రాహ్మడు వద్దు అనుకున్నంత మాత్రం చేత భగవంతుడు మెచ్చి తోలు కప్పుతాడా? ఈయన లెక్క ప్రకారం ఆ సొమ్ము అపహరిస్తున్న వారికి ఏమీ జరగలేదే మరి. అదే అడిగాడు రమేష్. లేదు రమేష్, యాక్షన్ రియాక్షన్ ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. ఈ సిద్ధాంత ప్రకారం ఏ పనికైనా ప్రతిచర్య ఉంటుంది. దైవధనాపహరణ చేస్తున్న వాళ్ళు కర్మను పంచుకున్నట్టే వాళ్ళు పైకి చాలా ఐశ్వర్యవంతులుగా, అదృష్టవంతులుగా, అధికారవంతులుగా కనబడచ్చు. కానీ నిజానికి వారికి ఏది ప్రేమో అది లాగేసుకుంటాడు భగవంతుడు అన్నాడు మిత్ర. ఇది ఎంత నిజమా అని ఆలోచిస్తున్నాడు రమేష్. ఒకరోజు సాయంత్రం బూబమ్మ చక్లాలు పట్టుకొచ్చింది. తింటావా బాబు? వృద్ధురాలైన ఆ తల్లి వణుకుతూ అడిగింది పిల్లల్ని. ఉన్న ఒక్క బిడ్డని పోగొట్టుకుని, భర్తని పోగొట్టుకుని, చుట్టుపక్కల బిడ్డల్లో తన బిడ్డను చూసుకుంటూ బ్రతుకుతోంది బూబమ్మ. చెప్ప ముసలి అన్నారు పిల్లలు. చటుక్కున్న తాతయ్య లేచి నాకు పెట్టు బూబమ్మ అంటూ ఆప్యాయంగా తీసుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో ప్రభంజనంలో వచ్చి పడింది రంగనాయకమ్మ. ఏకాదశి అంటారు, నా సార్థం అంటారు, త్వరకదాని జంతికలు తింటారా? మీ బుద్ధి బుగ్గైపోయిందా? ఊళ్ళో ఎవరికైనా తెలిస్తే కనీసం తాంబూలమన్నా ఇస్తారా మనకి? చి చేసేవి శివపూజలు, దూరేవి దొమ్మరి గుడిసెలు అంటూ తిట్టరాని తిట్లన్నీ తిట్టిందామె. అమ్మ, బాబుని తిట్టకమ్మా, నా తల్లి నన్ను మన్నించు, బాంచను. అంత వృద్ధురాలు వంగి నేల మీద పడి దుఃఖపడుతుంటే కుమిలి ఏడుస్తోంది. రంగనాయకి ఒక్కరు పరిచాడు గౌరీనాథ్ శాస్త్రి.
ఆమె ఎవరనుకుంటున్నావు? మాతృ సంబంధాలు. పోయిన ఆమె బిడ్డ నా తోటివాడు. నా తల్లికి పాలు లేకపోతే పసిబిడ్డను పోగొట్టుకుని పాల చేపుతో రొమ్ములు వాచిన ఈ తల్లి నా తల్లికి బాసటగా నిలిచి తన బాధను మర్చి నాకు సన్యం ఇచ్చి పెంచిందే. ఆ తల్లి పాలు తాగిన నాకు ఇవాళ కులం గురించి చెప్తున్నావా? నోరు మొయ్యి. ఆమె కళ్ళల్లో మెదిలే ఆప్యాయతకు ఏ కులం ఆగుతుందే? ఆయన మేఘ సమానమైన గర్జన విని ఆయన శిష్యగణంతో సహా అందరూ దడుచుకున్నారు. ఆ సాయంత్రం ఆయన శాంతించిన తర్వాత, తాతయ్య ఎంతైనా బ్రాహ్మణుడు కదా మరి? సందేహంగా అడిగాడు రమేష్. రమేష్ గంభీరంగా అన్నారు ఆయన. బ్రహ్మత్వం తద్వారా బ్రాహ్మణత్వం అనేది ఒక పదవి. దానికి ఎవరు చేరినా వాడు బ్రాహ్మడవుతాడు. అది ఒక కులంగా చేసి మనం అపార్థాలకు గురవుతున్నాం. బ్రాహ్మణత్వపు లక్షణాలు ఉన్నవాడు బ్రాహ్మడే. అవి లేనివాడు జన్మకు బ్రాహ్మణుడైనా కర్మచండాలుడే. ఆయన మాటలు జీర్ణం అవడానికి చాలాసేపు పట్టింది రమేష్కి. జీన్స్ని గౌరవించాలి రమేష్, కాదన్ను. బహుశా హెరిడిటరీగా ఈ బ్రాహ్మణత్వ ఆపాదన ఇదే కాదు, ఏ కులం ఆపాదనైనా ఆ పాయింట్ మీదే వచ్చిందేమో. కానీ ఆ జీన్స్ ఉంటే కదా అది నిజమయ్యేది అన్నాడు మిత్ర. కొంచెం గందరగోళంగా ఉంది రమేష్కి ఇదంతా. ఇదే వ్యక్తి ఒక్కొక్కసారి సాటివాడైన తన శిష్యగణంలో ఒకడు భిక్ష ఇస్తే వాడు గుణహీనుడు, భ్రష్టుడు, అవి తీసుకోకు, పంచేయి అని ఖరీదైన వాటిని అమ్మమ్మని ముట్టుకొని కూడా ముట్టుకొనిలా. ఆయన వంటి వారు వేటికి గౌరవం ఇస్తారు? ఈ మిథ్యా ఆడంబరాలు అజ్ఞాన ప్రపంచంలో వీరి చేష్టలకు అర్థం ఎందుకు తెలీదో కొంచెం కొంచెం అర్థమవుతోంది రమేష్కి. తాతయ్య తలపై చేయి వేసి ఆశీర్వదించినప్పుడల్లా మిత్ర ఎందుకు పులకించిపోతాడో మొదట్లో అర్థం కాలేదు రమేష్కి. మీ తాతగారి వంటి సైకిక్ పర్సన్ స్పర్శతో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వ్యాధులు నివారణ చేయగలరు. ఈ పుస్తకం చూసావా? చార్లెస్ ఏనాటి ఒక రచయిత రాసిన సూపర్ సెన్సెస్ అనే పుస్తకం ఇది. ఇందులో ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి హీలింగ్ ఎనర్జీ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని తన అరచేతిని తలపై ఉంచి ఆశీర్వదించడం వల్ల ఆశీర్వచనం పొందే వ్యక్తి రక్త ప్రసరణలో మార్పు జరుగుతుందా అన్నదాన్ని రుజువుగా కెల్లిన్ ఫోటోగ్రఫీతో తీసిన ఫోటోలు చూపించాడు. గుర్తుపెట్టుకో రమేష్, ప్రేయర్ ఈజ్ ఆస్కింగ్, మెడిటేషన్ ఈజ్ లిజనింగ్ అన్నాడు బోనీ సైగల్. అతన్ని ధ్యానానికి అలవాటు చేస్తూ చెప్పేవాడు మిత్ర. చాలా రోజులు ఉపవాసం చేసో, నానా ఆసనాలు వేసి, రకరకాల ఉపవాసాలు చేసో కానీ సాధించలేని అల్ఫా స్టేజ్ ఒక మహాత్ముడు కేవలం సంకల్పం మాత్రం చేత మనకు కల్పించగలడు. కేవలం స్పర్శతో, సృష్టితో ఆ స్థితికి రప్పించగలడు. అటువంటి వారిలో మీ తాతయ్య ఒకరు. నిరంతరం చేసే ఆయన సేవా హృదయం, అనుక్షణం పెరిగే ఆయన ఉపాసనా బలం ఆయన ఆరాగా మారుతుంది. ఆ కాంతి మన మీద ప్రసరిస్తేనే చాలు, మనలో మార్పు వస్తుంది. ఇలా చెప్పుకుపోతున్నాడు మిత్ర. నాకు ఒక సందేహం మిత్ర, ఇలా సేవ చేసే వాళ్ళందరికీ ఇంత శక్తి ఉంటుందా? కొద్దో గొప్ప ఉంటుందేమో, కానీ అంకిత భావంతో చేస్తే కానీ మంత్రమైనా, సేవైనా, కళా తపస్సైనా ఫలితం ఉండదు రమేష్. ఇన్వాల్వ్మెంట్, ఆ ఏకాగ్రత అవసరం. కేవలం మానవులకి ఫిజికల్ లెవెల్లో సేవ చేయడం తప్ప గొప్ప మహాత్ములు వాళ్ళకి మెంటల్ లెవెల్, ఆస్ట్రల్ లెవెల్, స్పిరిచువల్ లెవెల్లో కూడా పాఠాలు చెప్తూ వారి స్థితిని సరిదిద్దుతూ అపార సేవ చేస్తారు. దీనికి వారికి ఫలితాన్ని మనమేం ఇవ్వలేం కూడా. కారణం అది జరుగుతున్నట్లు కూడా మనకు వాళ్ళు తెలియనీరు. మనకు ఉన్నట్టుండి లాటరీలో డబ్బు వస్తేనో లేక ఆస్తి కలుస్తూనో అదృష్టం అని ఒప్పుకుంటాం. కానీ మనకు వచ్చే అదృష్టాలను గ్రహించి గౌరవించుకునే సంస్కారం రావాలయ్యా మనకి. కానీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారని తెలియదు కదండి. ప్రతి గడ్డ ఉన్న మనిషిని నమ్మలేం కదా. కనబడ్డవాడల్లా ఇచ్చిన మూలికలు తిని పిచ్చివాడైపోయాడు నా మిత్రుడు. నవ్వాడు మిత్ర పక్కపక్క. చూడు, మనకు అవసరానికి ఇట్లాంటి వాళ్ళని వెతుక్కుంటాం, లేదా పరీక్ష కోసం వీళ్ళ దగ్గరికి వెళ్తాం. అవసరార్థం వెళ్ళామా, అవసరం తీరగానే మర్చిపోతాం. పరీక్ష చేయడానికి వెళ్ళామా, మనకన్నా మన నెగిటివ్ ఆలోచన ముందు వెళ్ళి మరింత విసుగ్గా, అపనమ్మకంగా వెనక్కి తిరిగి వస్తాం. ఎప్పుడూ మన జన్మ సుకృతం సరిగ్గా ఉంటే తప్ప పరీక్షకు వెళ్ళేవాడిని మహాత్ములు ఆదరించి, మహత్తు చూపించి, నమ్మకం కలిగించి పంపించరు. ఏడ్చినట్లుంది. పిచ్చి కుదిరితే కానీ పెళ్లి కుదరదు, పెళ్లి కుదిరితే కానీ పిచ్చి కుదరదు అన్నట్టుంది. మరి ఎప్పుడు గ్రహింపుకి వస్తుంది? అహం చంపుకుని వెళ్ళాలి. అహం అదే అన్నింటికి కారణం. అప్పుడు మనకి అనుసంధానం వస్తుంది. ఆ వ్యక్తి వేవ్ లెంగ్త్తో అప్పుడు ట్యూన్ అవుతాం.
ఆశ్చర్యంగా వింటున్నాడు రమేష్. ఒక చిన్న సందేహం మిత్ర. మా ఊర్లో ₹1,00,000 పాలరాతి మందిరాల్లో విపరీతమైన పూజలవి చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళంతా విపరీతమైన అలజడిగా, గందరగోళంగా ఉంటారు. వాళ్ళ దగ్గరికెళ్తే మనశ్శాంతి రాకపోగా ఏదో ఆందోళన, భయం వస్తాయి. మరి ఈ చిన్న పల్లెటూరులో తాతయ్య లాంటి మామూలు మనిషి చేత ఇన్ని మిరకల్స్ ఎలా చేయిస్తున్నాడు భగవంతుడు? గుడ్ నవ్వాడు మిత్ర. గొప్ప ప్రశ్న అడిగావు. ఇదిగో అది చూడు. ఇది ఎంత పెద్ద రేడియో, తాతల నాటిది. ఇది ఎంతన్నా ట్యూన్ చేయి, పాడవదు. ఎందుకంటావు? ఇదిగో ఈ ప్లగ్ కనెక్షన్ లేదు కాబట్టి. ఇదిగో ఇటు చూడు. ఇది ఎంత గొప్ప రేడియో, తాతల నాటిది. ఇది ఎంత ట్యూన్ చేసినా పాడదు. ఎందుకంటావు? అదిగో ఆ ప్లగ్కు కనెక్షన్ లేదు కాబట్టి. అలాగే మన శరీరం అనే ఈ కంప్యూటర్ లాంటి సాధనంలోకి ఎనర్జీ రావాలంటే, మనలో ట్రాన్స్మిటర్ ట్యూన్ అవ్వాలంటే, సృష్టి శక్తి అనే జనరేటర్కి మనలో కనెక్షన్ అనుసంధానం అవ్వాలి. అది లేనప్పుడు ఎంత పెద్ద రేడియో అయినా, ఎంత ఖరీదైన టీవీ అయినా పలకదు. అట్లాంటిదే ఇదంతా. చాలా చాలా చెప్పాడు మిత్ర. ఆకుపచ్చటి అరిటాకుల్లో తెల్లటి బియ్యం గ్రహించుకోగలిగిన అల్ట్రా వైలెట్ లైట్ గురించి. ఒకటేమిటి? రమేష్ అవాక్కై వింటూ నేర్చుకుంటున్నాడు. తదుపరి భాగానికి ఎదురు చూడండి. మీ సమస్యలు, ప్రశ్నలు reachgg@gmail.com ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జలంధర్ గారి బుక్స్ కోసం కాంటాక్ట్ చేయవలసిన అడ్రస్